హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది. ఈ రోజు మీకు అమ్మ చెప్పిన పక్కా కొలతలతో ఇంకా తిరిగే లేదు తగ్గేదేలే అని చేసిన టొమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది ఎలాగో చూద్దాం. ఈ నిల్వ పచ్చడికి దోరకాయలు తీసుకోవాలండి. మరి పండినవి తీసుకుంటే పచ్చడి అంతా పులుపు ఉండదు. టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి నీరు అంతా ఆరిపోయేంత వరకు ఆరబెట్టాలి. పూర్తిగా ఆరాక పైన తొడిమైన కట్ చేసి టమాటాను ముక్కలుగా కోసుకుని ఒక బౌల్లోకి వేసుకుని పచ్చడికి సరిపడిన ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి 2 రోజులు పక్కన పెట్టి బాగా ఊరనివ్వాలి. ఉప్పు కొంచెం ఫస్టే తక్కువ వేసుకోవాలండి, సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు. మూత పెట్టేసి 2 రోజులు బాగా ఊరనివ్వాలి. కొత్త చింతపండు తీసుకొని పీచు గింజ లేకుండా ఏరి పక్కన పెట్టుకోవాలి. 2వ రోజు ముక్కలన్నీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉంచాలి. ఇలా కలపటం వల్ల ముక్కలు బూజు పట్టకుండా ఉంటాయి ఊరేటప్పుడు. 3వ రోజు ఈ ముక్కలన్నీ బాగా కలిపి ఆ టమాటా రసాన్ని బాగా పిండేసి పళ్ళెంలో ఒక కవర్ వేసి ఆ పిండిన ముక్కల్ని దాంట్లో వేసి ఎండలో ఎండబెట్టాలి. ఇలా రసం పిండిన ముక్కలన్నీ ఒకరోజు అంతా ఎండలో పెట్టాలి. ఇలా పిండి పెట్టుకున్న టమాటా రసంలో చింతపండుని వేసి బాగా కలిపి ఎండలో 1 గంట సేపు ఉంచి తీసేసి మూత పెట్టి ఉంచాలి పచ్చడి కలిపేంత వరకు. ఈ చింతపండుని కూడా ఎండలో పెట్టడం వల్ల మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇలా ఈ రెండింటిని బాగా ఎండలో పెట్టుకోవాలి. టమాటా ముక్కలు అయితే ఒకరోజు అంతా ఎండలో ఉండాలండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ముక్క ఆరేంత వరకు ఎండబెట్టాలి. 3వ రోజు మనకు పచ్చళ్ళలో కలుపుకోవటానికి మెంతులు వేసుకొని బాగా మంచి వాసన వచ్చేంత వరకు వేపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవాలు వేసి ఆ వేడి మీద వేగనిచ్చి చల్లారబెట్టుకోవాలి. ఈ వేపినవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాక అదే మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కగా పెట్టుకొని మనం నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లో పట్టినంత వరకు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను ఈ పచ్చడికి 1 డబ్బాడు కారం తీస్తున్నానండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ కారాన్ని సగం 2 ట్రిప్పులుగా వేసాను కాబట్టి సగం కారం వేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఎండబెట్టుకున్న టమాటా ముక్కలను కూడా సగం వేసుకుని పల్స్ మోడ్లో కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. పచ్చళ్ళలో మనకి ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నది ఒక బౌల్లోకి తీసేసుకుని ఇలాగే సెకండ్ ట్రిప్ కూడా సేమ్ అలాగే చేసేసి ఈ సెకండ్ ట్రిప్లో కొంచెం మనం ఇందాక నూరి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా కొంచెం తాలింపు కట్టి పెట్టుకుని మిగిలిన సగం దీంట్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి తీసుకున్నాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పిండిని కూడా వేసుకుని బాగా కలుపుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపుకి కడాయిలో నూనె వేసి నూనె కొంచెం బాగా వేడెక్కాక శనగపప్పు వేసి కొంచెం వేగాక మెంతులు ఆవాలు వేసి బాగా వేగనిచ్చి ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం అవి కూడా బాగా వేగాక కొంచెం ఇంగవ వేసుకుని మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి బాగా వేగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం పూర్తిగా చల్లారాక మనం పక్కన పెట్టించుకున్న పచ్చళ్ళలో కలుపుకోవాలి. తాలింపు మీరు మొత్తం ఒకటేసారి కలుపుకోవచ్చు, లేదా అంటే కొంచెం మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని తాలింపు కలుపుకోవచ్చు. అంతేనండి, సంవత్సరాల పాటు నిలవ ఉండే టమాటా నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఏదైనా ఎయిట్ డబ్బాల్లో కానీ గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ స్టోర్ చేసుకుని ఇలా ఎయిట్ డబ్బాల్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా కలర్ మారకుండా ఉంటుంది. అమ్మ చేతి ముద్ద కమ్మని ముద్ద టమాటా నిలవ పచ్చడి రెడీ.